గత ప్రభుత్వంలో ఏ బడి దగ్గర గాని, ఏ గుడి దగ్గర గాని, లేకపోతే మరొక నిషిద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రదేశాల్లో లిక్కర్ షాప్ పెట్టారు. ఇది ఒక దరిద్ర ప్రభుత్వం, సన్నాసి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం అని చెప్పేసని ఏ ఎమ్మెల్యే గాని, ఏ ప్రజాప్రతినిధి గాని మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. మరి వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలే బయటకొచ్చి కొలికిపూడి శ్రీనివాస్ గారు, అరే బుద్ధి లేని గవర్నమెంట్ నడుపుతున్నారా? బడి దగ్గర వైన్ షాప్ ఏంటి, గుడి దగ్గర వైన్ షాప్ ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మనం అప్పుడు డిబేట్ పెట్టాల్సింది బ్రహ్మనాయుడు. ఖచ్చితంగా వెంకటేష్ గారు, మీరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓటరు, ఒక బాధ్యతాయుతమైన అడ్వకేట్. ఎక్కడైనా సరే బడి దగ్గర, గుడి దగ్గర మద్యం షాపులు ఎక్కడైనా వ్యవహారం చీకటి కోణాలు నడుస్తా ఉంటే, బెల్ట్ షాపులు, వాటిని వీడియో తీయండి. మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మనం ఈ రాష్ట్రంలో ప్రతి 10 షాపులకి ఒక షాపు గుడి దగ్గరో, బడి దగ్గరో, లేకపోతే మరొక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి మాట సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నెత్తి నోరు కొట్టుకుని చెప్పినటువంటి ఒక పరిస్థితి. మీరు చూసారా ఎక్కడైనా? ఖచ్చితంగా ఉంటే మనం ఖండించాలి, మనం ఉంటే ఖచ్చితంగా ఖండించాలి. అయితే నేనేమంటానంటే, కడప ఎమ్మెల్యే గారు సాక్షాత్ అసెంబ్లీ అంటే ఈ ప్రజలకు దేవస్థానంతో సమానం. అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే, ఒక పక్కన మేము లిక్కర్ తక్కువకి ఇస్తున్నాం, ఇంకో పక్కన డీఎడిక్షన్ సెంటర్లు పెంచుతున్నామండి అని చెప్పేసి అంటున్నారు. నువ్వు మద్యం అమ్మే